Good morning, students. Welcome to CRR Women's College YouTube channel. Today, my class is for second BSc, third sem for physics combination groups. Today, I am going to discuss about what is achromatic doublet and what are the conditions of achromatism, how the achromatism is calculated in different cases. Now, we will see one by one. First, our topic is achromatism of lenses, or it is also called as achromatic doublet. What is the meaning of doublet? Doublet means two. Here, what are those two lenses? Two means two lenses. Here we use two lenses. Okay, in previous class we discussed about chromatic aberration. What is chromatic aberration? The image of white object formed by lens is colored. This defect of image is called as chromatic aberration. ఏంటమ్మా chromatic aberration అంటే ఏదైనా ఒక వైట్ ఆబ్జెక్ట్ ఇమేజ్ అనేది కలర్ ఇమేజ్గా ఫామ్ అయితే లెన్స్ ద్వారా దాన్నే క్రోమాటిక్ అబరేషన్ అంటారు. మీకు నేను ఆల్రెడీ ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియోలో చెప్పాను. ఇందులో వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబరేషన్స్, అలానే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అబరేషన్స్ అంటే ఏంటి, అలానే హౌ టు మినిమైజ్ ద అబరేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ అబరేషన్ ఈజ్, మనం ప్రతి అబరేషన్ని కూడా మనం ఏం చేయాలి, మినిమైజ్ చేయాలి. అలా చెప్తే మనకి ఈ యూనిట్ కంప్లీట్ అవుద్ది అని చెప్పుకున్నాం. దానిలో ఫస్ట్ అబరేషన్ క్రోమాటిక్ అబరేషన్ చెప్పుకున్నాము. ఆ క్రోమాటిక్ అబరేషన్లో అంటే ఏంటో ఆల్రెడీ చెప్పేసుకున్నాం కాబట్టి టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ హౌ టు మినిమైజ్ క్రోమాటిక్ అబరేషన్. సో ఇప్పుడు ఎక్రోమాటిక్ డబ్లెట్ ఆర్ ఎక్రోమాటిజం ఆఫ్ లెన్సెస్ అంటే ఏంటంటే ద మినిమైజేషన్ ఆర్ రిమూవల్ ఆఫ్ క్రోమాటిక్ అబరేషన్ ఈజ్ టర్మ్డ్ యాజ్ ఎక్రోమాటైజేషన్. క్రోమాటిక్ అబరేషన్ని మినిమైజ్ చేయడాన్ని ఏమంటారు, ఎక్రోమాటైజేషన్ అంటారు. ఏ విధంగా క్రోమాటిక్ అబరేషన్ని మినిమైజ్ చేయొచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి, మనం ఆల్రెడీ క్రోమాటిక్ అబరేషన్లో ఈ డయాగ్రామ్ గురించి మీకు నేను చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒక సింగిల్ లెన్స్ అనేది యూస్ చేసాము. ఆ సింగిల్ లెన్స్ ద్వారా ఈ వైట్ ఆబ్జెక్ట్ యొక్క ఇమేజ్ని ఫామ్ అయినప్పుడు మనకి ఏమైంది అంటే డిఫరెంట్ కలర్స్ అనేవి ఫామ్ అయినాయి. ఇన్స్టెడ్ ఆఫ్ సింగిల్ లెన్స్ ఇన్ ఎక్రోమాటిక్ డబ్లెట్ వీ యూస్ టూ లెన్సెస్. ఏం చేయాలనుకుంటున్నాము, టూ లెన్సెస్ని యూస్ చేయాలి. టూ లెన్సెస్ని యూస్ చేయడం ద్వారా వీ కెన్ మినిమైజ్ క్రోమాటిక్ అబరేషన్. క్రోమాటిక్ అబరేషన్ని ఏం చేయొచ్చంట, మినిమైజ్ చేయొచ్చంట. దట్ ఈజ్ హియర్ వెన్ వైట్ లైట్ రిఫ్రాక్టెడ్ త్రూ ద లెన్స్ డిఫరెంట్ కలర్స్ ఆర్ ఫార్మ్డ్ ఎట్ డిఫరెంట్ పొజిషన్స్. ఓకే, వెన్ వీ యూస్ టూ లెన్సెస్, మనం టూ లెన్సెస్ని కనుక యూస్ చేస్తే, దట్ ఈజ్ ఎక్రోమాటిక్ డబ్లెట్ని యూస్ చేస్తే ఆల్ కలర్స్ కమ్ టు ఫోకస్ ఎట్ వన్ పాయింట్. మొత్తం అన్ని కలర్స్ కూడా ఏమవుతాయంట, ఒకే ఒక పాయింట్ దగ్గర ఫోకస్ అవుతుంది. దెన్ ద ఇమేజ్ బికమ్స్ వైట్. అప్పుడు ఇమేజ్ ఎలా కనిపిస్తుంది అంటే కదమ్మా, అన్ని కలర్స్ కలిసిపోతే మనకు అది ఏ కలర్గా కనిపిస్తుంది, వైట్గా కనిపిస్తుంది. సో ఆ విధంగా అంటే అప్పుడు మనకి క్రోమాటిక్ అబరేషన్ మినిమైజ్ అవుతుంది కదా. ఓకే, ఈ ఐడియా ఎందుకు వచ్చింది, ఇలా టూ లెన్సెస్ని మనం కంబైన్ చేయడం ద్వారా క్రోమాటిక్ అబరేషన్ని మినిమైజ్ చేయొచ్చు అని చెప్పుకుంటున్నాం కదా. ఎందుకని అంటే ఇక్కడ we can see here in this case of convex lens the violet color image forms nearer or closer to the lens than red color. ఓకేనా, కాన్వెక్స్ లెన్స్లో మనకి వైలెట్ కలర్ ఇమేజ్ అనేది రెడ్ కలర్ కన్నా కూడా లెన్స్కి ఎలా ఫామ్ అవుతుంది, దగ్గరగా ఫామ్ అవుతుంది. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ ఆల్సో ద ఇమేజ్ ఆఫ్ వైలెట్ కలర్ ఈజ్ క్లోజర్ టు ద లెన్స్ దాన్ రెడ్ కలర్. దట్ మీన్స్ ఇన్ బోత్ ద కేసెస్ వైలెట్ కలర్ ఈజ్ క్లోజర్ టు ద లెన్స్ దాన్ రెడ్ కలర్. But
ఎందులో డిఫరెన్స్ ఉందంటే ఇక్కడ కాన్వెక్స్ లెన్స్ లో చూడండి, ఇన్ కేస్ ఆఫ్ కాన్వెక్స్ లెన్స్ the violet color image forms left to the red color, while in case of concave lens the violet color image forms right to the red color. ఇక్కడేమో రెడ్ కలర్ కి లెఫ్ట్ సైడ్ న ఫామ్ అయ్యింది. నేను ఇక్కడ కర్సర్ పెట్టి చూపిస్తున్నానమ్మా, అబ్జర్వ్ చేయండి. అలానే ఇన్ కేస్ ఆఫ్ కాన్కేవ్ లెన్స్ లో రెడ్ కి రైట్ సైడ్ న వైలెట్ కలర్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. సో హెన్స్ ఇట్ ఈస్ పాసిబుల్ by the combination of two lenses we can minimize the chromatic aberration. chromatic aberration ని మనం మినిమైజ్ చేయొచ్చు అనే ఐడియా వచ్చిందనమాట. అంటే ఇక్కడ మనం కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్ ని యూజ్ చేస్తున్నాము. అంటే ఒక కాన్వెక్స్ లెన్స్, ఒక కాన్కేవ్ లెన్స్, ఆర్ టూ కాన్వెక్స్ లెన్సెస్, అలా మనం కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్ ని యూజ్ చేసి ఏం చేయొచ్చు, క్రోమాటిక్ అబరేషన్ ని మినిమైజ్ చేయొచ్చు. దట్ కాంబినేషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్రోమాటిక్ కాంబినేషన్ అండ్ ద ఫినామినా ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్రోమాటిజం. అర్థమైందా అమ్మా? నేను మీకు ఇక్కడ ఈ స్లైడ్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఓన్లీ వాట్ ఈజ్ ఎక్రోమాటిజం ఆర్ ఎక్రోమాటిక్ డబ్లెట్ అంటే ఏంటో మాత్రమే చెప్పాను. ఏంటి ఎక్రోమాటిక్ డబ్లెట్ అంటే? కాంబినేషన్ ఆఫ్ లెన్సెస్ ని ఏమంటారు అంటే ఎక్రోమాటిక్ డబ్లెట్ అంటారు. ఎక్రోమాటిజం అంటే మినిమైజేషన్ ఆఫ్ క్రోమాటిక్ అబరేషన్ ని ఈజ్ కాల్డ్ యాజ్ ఎక్రోమాటిజం అంటారు. ఓకే, ఇప్పుడు మనం ఏ విధంగా మినిమైజ్ చేయొచ్చో చెప్పాను కదా. ఈ విధంగా టూ లెన్సెస్ ని, ఇక్కడ వైలెట్ కలర్ అనేది రెడ్ కలర్ కి లెఫ్ట్ సైడ్, ఇక్కడేమో రైట్ సైడ్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఈ టూ లెన్సెస్ ని కంబైన్ చేసి వీ కెన్ మినిమైజ్ క్రోమాటిక్ అబరేషన్. ఈ రెండు లెన్సెస్ కాంబినేషన్ ద్వారా ఇలా టూ లెన్సెస్ ని సెపరేట్ గా సింగిల్ లెన్స్ యూజ్ చేస్తే ఈ విధంగా వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ ఫామ్ అవుతున్నాయి. కాబట్టి అలా కాకుండా ఈ రెండు లెన్సెస్ ని కాంబినేషన్ యూజ్ చేసి వీ కెన్ మినిమైజ్ క్రోమాటిక్ అబరేషన్. హియర్ ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదమ్మా, అదే ఇక్కడ ఉంది చూడండి. We have seen that a convex lens forms the image of violet color closer to the lens than red color. Again, in case of concave lens and for parallel rays, the violet color is nearer to the lens than red color. By the comparison of two cases, it is observed that although the violet color is focused nearer to the two lenses in both cases, but the violet color falls to the left of red color in case of convex lens and to the right of red color in concave lens. అర్థమైంది కదా? ఇప్పుడు నేను ఫిగర్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదే ఇక్కడ మీకు డిస్క్రిప్షన్ ఉంది. నెక్స్ట్ చూద్దాం. Hence, it is possible that a combination of suitable convex lens may be free from chromatic aberration. Such a combination is called as achromatic doublet. ఆ విధంగా మనం కాన్వెక్స్ లెన్స్ కి ఇంకొక కాన్కేవ్ లెన్స్ ని కంబైన్ చేసి క్రోమాటిక్ అబరేషన్ ని మినిమైజ్ చేయడాన్ని ఏమంటారు అంటే ఎక్రోమాటిక్ డబ్లెట్ అంటారు. ఓకే, మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఒక కాన్వెక్స్ లెన్స్ ని ఒక కాన్కేవ్ లెన్స్ ని కంబైన్ చేసి క్రోమాటిక్ అబరేషన్ ని మినిమైజ్ చేస్తాము అని చెప్పుకున్నాము. ఓకే, ఆ విధంగా కంబైన్ చేయడంలో దెర్ ఆర్ టూ కండిషన్స్. ఇప్పుడు ఒక కాన్వెక్స్ లెన్స్, ఒక కాన్కేవ్ లెన్స్ తీసుకుంటాము. ఆ రెండు లెన్సెస్ అనేవి ఇన్ కాంటాక్ట్ లో పెట్టాలా, లేకపోతే టూ లెన్సెస్ అనేవి కొంత డిస్టెన్స్ తో సెపరేట్ చేయాలా అనే డౌట్ మనకు వస్తుంది కదా. సో హియర్ దోస్ టూ ఆర్ ద conditions for achromatism. Those two are when the two lenses are in contact with each other, and second one is when the two lenses are separated by a distance. ఓకే, మనం రెండు చేయొచ్చు. రెండు లెన్సెస్ ని కాంటాక్ట్ లో పెట్టి క్రోమాటిక్ అబరేషన్ ని మినిమైజ్ చేయొచ్చు. రెండు లెన్సెస్ ని కొంత డిస్టెన్స్ తో సెపరేట్ చేసి కూడా మనం క్రోమాటిక్ అబరేషన్ ని మినిమైజ్ చేయొచ్చు. బట్ టూ లెన్సెస్ ని కాంటాక్ట్ లో ప్లేస్ చేసాం, అక్కడ వాటి యొక్క ఫోకల్ లెంత్ వాల్యూస్ ఎట్లా ఉండాలి, డిస్పర్సివ్ పవర్ వాల్యూస్ ఎట్లా ఉండాలి అనే రేషియో మనకి తెలియాలన్నమాట. అలాగే టూ లెన్సెస్ ని సెపరేట్ చేసాం, కొంత డిస్టెన్స్ తో సెపరేట్ చేసాము.
ఎంత డిస్టెన్స్తో సెపరేట్ చేస్తే మనకి క్రోమాటిక్ అబరేషన్ మినిమైజ్ అవుతుంది అంటే మనం డిస్టెన్స్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. ఆ పర్టికులర్ డిస్టెన్స్లో మనం ప్లేస్ చేస్తే మాత్రమే క్రోమాటిక్ అబరేషన్ అనేది మినిమైజ్ అవుతుంది. అలానే ఇక్కడ 2 లెన్సెస్ తీసుకున్నప్పుడు 2 లెన్సెస్ హ్యావ్ ఫోకల్ లెన్స్ అండ్ డిస్పర్సివ్ పవర్స్. వాటి వాల్యూస్ ఎట్లా ఉండాలి, ఆ పర్టికులర్ వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే మనకి క్రోమాటిక్ అబరేషన్ అనేది మినిమైజ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం 1 by 1 చూద్దాము. ఫస్ట్ కేస్ చూద్దాము. ఏంటది? ఎక్రోమాటిజం ఫర్ 2 లెన్సెస్ ఇన్ కాంటాక్ట్. నౌ ఇప్పుడు మనం 2 లెన్సెస్ తీసుకున్నాము అంటే మీకు ఇక్కడ చూపిస్తా డయాగ్రామ్ చూడండి. ఈ విధంగా 2 లెన్సెస్ తీసుకున్నాం. దిస్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్. ఇక్కడ నేను కర్సర్తో చూపిస్తున్నానమ్మా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్ and this is concave lens. These two combinations is called as achromatic combination. This is the dispersive power at one surface of achromatic doublet and this is dispersive power of another surface. F1 is focal length of convex lens, F2 is focal length for concave lens. ఈ విధంగా 2 లెన్సెస్ ని కాంటాక్ట్ లో ప్లేస్ చేసాము. ఈ కాంబినేషన్ నే ఎక్రోమాటిక్ కాంబినేషన్ అంటారు. ఓకేనా అమ్మా? ఇప్పుడు చూద్దాం. An achromatic doublet is formed in such a way that all colors come to focus at one point. మీకు ఆల్రెడీ నేను చెప్పాను కదా స్టార్టింగ్ లోనే, అన్ని కలర్స్ ఏమవుతుంది, ఇలా మనం ఎక్రోమాటిక్ డబలెట్ ని యూస్ చేస్తే అన్ని కలర్స్ కూడా నేను మీకు చూపించినట్టు క్రోమాటిక్ అబరేషన్ లో చూపించినట్టు డిఫరెంట్ పొజిషన్స్ లో ఫామ్ అవ్వకుండా అన్ని కలర్స్ ఏమవుతాయి, ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతాయి. దట్స్ వై we get an white image for an white object. So automatically the chromatic aberration is minimized. That is, అన్ని కలర్స్ ఒకే పాయింట్ దగ్గర ఫామ్ అవుతున్నాయి మీన్స్ ఏంటమ్మా, all colors have the same focal length. In other words, the focal length is independent of the refractive index mu. In this case, in this achromatic doublet, the focal length f is same for all colors so that the focal length is independent of refractive index. మీకు గుర్తుందో లేదో, నేను స్టార్టింగ్ లో క్రోమాటిక్ అబరేషన్ చెప్పినప్పుడు మనం ఏం చెప్పాను అంటే, ఇక్కడ ఈక్వేషన్ చూడండి. there is an inversely proportional relation for a single lens, focal length f and mu. సో ఫోకల్ లెంత్ ఇంక్రీజ్ అవుతుంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తగ్గుతుందని, ఫోకల్ లెంత్ డిక్రీజ్ అవుతుంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని, సో దట్ డిఫరెంట్ కలర్స్ ఆర్ ఫోకస్డ్ ఎట్ డిఫరెంట్ పాయింట్స్ అని చెప్పుకున్నాం. బట్ ఇన్ దిస్ ఎక్రోమాటిక్ డబులెట్ ఆల్ కలర్స్ హ్యావ్ ద same focal length. That means focal length is independent of refractive index mu. Focal length అనేది mu మీద ఇండిపెండెంట్ అవుతుంది కాబట్టి అన్ని కలర్స్ మనకి ఒకే పాయింట్ దగ్గర ఫోకస్ అవుతున్నాయి. ఓకే, మనం ఇప్పుడు కండిషన్ని డిరైవ్ చేద్దాము. దానికి మనం కొన్ని తీసుకుందాం. ఇక్కడ వేర్ ఎఫ్ ఈజ్ ద ఫోకల్ లెంత్, ఇప్పుడు మనం రాసాం కదా ఈక్వేషన్, మీకు ఈ ఈక్వేషన్ లో అన్ని తెలిసినవే. ఏంటిది? ఎఫ్ ఈజ్ ద ఫోకల్ లెంత్, మ్యూ ఈజ్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్, r1 r2 ఆర్ ద రేడియై ఆఫ్ కర్వేచర్స్ ఆఫ్ ద టూ సర్ఫేసెస్ ఆఫ్ ద ఎక్రోమాటిక్ డబులెట్. ఓకే, ద చేంజ్ ఇన్ ఫోకల్ లెంత్, ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే చేంజ్ ఇన్ ఫోకల్ లెంత్ డిఎఫ్ వాల్యూని, అలానే చేంజ్ ఇన్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ డి మ్యూ వాల్యూని మనం డిరైవ్ చేద్దాము. దానికోసం ఈ ఈక్వేషన్ ఏం చేద్దాము అంటే డి ఆఫ్ 1/f డి మ్యూ వాల్యూస్ కావాలి కాబట్టి ఈ ఈక్వేషన్ ఏం చేయాలి, మనం డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, డిఫరెన్షియేట్ చేసాము. చేస్తే 1/f డిఫరెన్షియేట్ చేస్తే డి ఆఫ్ 1/f ఈజ్ ఈక్వల్ టు డి మ్యూ ఇంటూ అక్కడ మ్యూ -1 ఉంది కదమ్మా, మ్యూని డిఫరెన్షియేట్ చేస్తే డి మ్యూ, 1ని డిఫరెన్షియేట్ చేస్తే 0 అవుతుంది. అందుకని నేను ఇక్కడ రాయలేదు. 1/r1 - 1/r2, these are the constant values. Okay, now
equation 2 is divided with equation 1. Two equations ni equation 2 by equation 1 చేసాము. d of 1 by f by 1 by f is equal to d mu into 1 by r1 minus 1 by r2 divided by mu minus 1 into 1 by r1 minus 1 by r2. న్యూమరేటర్ లోను డినామినేటర్ లోను 1 by r1 minus 1 by r2 టర్మ్ క్యాన్సిల్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి డినామినేటర్లో ఉన్నటువంటి ఎఫ్ అనేది మల్టిప్లై అవుతుంది కాబట్టి ఎఫ్ ఇంటూ డి ఆఫ్ 1 by f ఈజ్ ఈక్వల్ టు డి మ్యూ బై మ్యూ మైనస్ 1. ఈ ఎఫ్ని క్రాస్ మల్టిప్లై చేయండి. డి ఆఫ్ 1 by f ఈజ్ ఈక్వల్ టు అది ఇటువైపుకి వచ్చేస్తుంది డి మ్యూ బై మ్యూ మైనస్ 1 ఇంటూ 1 by f. ఇక్కడ డి మ్యూ బై మ్యూ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమంటారు అంటే డిస్పర్సివ్ పవర్. డిస్పర్సివ్ పవర్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా నేను మీకు ఆల్రెడీ క్రోమాటిక్ అబరేషన్లో చెప్పాను, అక్కడ మనం క్యాలిక్యులేషన్ డెరివేషన్లో యూజ్ చేసాము. డి మ్యూ బై మ్యూ మైనస్ 1కి బదులుగా ఒమేగా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు, వేర్ ఒమేగా ఈజ్ కాల్డ్ యాజ్ డిస్పర్సివ్ పవర్ ఆఫ్ ద లెన్స్. హెన్స్ వీ గెట్ హియర్ d of 1 by f is equal to omega by f. ఆ ఈక్వేషన్ గుర్తుంచుకోండమ్మా. f1 f2 ఇప్పుడు మనం 2 లెన్సెస్ తీసుకున్నాం కాబట్టి ఆ 2 లెన్సెస్కి ఫోకల్ లెన్స్ f1 f2 అనుకోండి. అలాగే 2 లెన్సెస్ యొక్క డిస్పర్సివ్ పవర్స్ ఒమేగా 1 అండ్ ఒమేగా 2. దెన్ బిట్వీన్ 2 లెన్సెస్ ఆ 2 లెన్సెస్ యొక్క కంబైన్డ్ ఫోకల్ లెంత్, రెండింటిని కంబైన్ చేసాం కాబట్టి కంబైన్డ్ ఫోకల్ లెంత్ క్యాపిటల్ ఎఫ్ రాస్తున్నాము. సింగిల్గా ఇండివిజువల్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ స్మాల్ f1 స్మాల్ f2. మొత్తం 2 లెన్సెస్ యొక్క కంబైన్డ్గా ఫోకల్ లెంత్ని క్యాపిటల్ ఎఫ్తో రిప్రజెంట్ చేస్తున్నాము. దెన్ కంబైన్డ్ ఫోకల్ లెంత్ ఈక్వేషన్ ఏంటి అంటే 1 by f is equal to 1 by f1 plus 1 by f2. This equation also taken from matrix methods in paraxial optics. మీకు ఆల్రెడీ చెప్పాను, మ్యాట్రిక్స్ మెథడ్స్ ఇన్ paraxial optics లో ఈ డిస్పర్సివ్ పవర్స్, ఫోకల్ లెంత్ ఫర్ సింగిల్ లెన్స్, కంబైన్డ్ ఫోకల్ లెంత్, అలానే ఫోకల్ లెంత్ ఫర్ ఏ థిన్ లెన్స్, థిక్ లెన్స్ ఈక్వేషన్స్ డిరైవ్ చేసి ఉన్నాయి. అవి మనం డైరెక్ట్గా తీసుకున్నాము అని చెప్పి ఆల్రెడీ చెప్పాను. సో ఇట్ ఈస్ టేకెన్ ఫ్రమ్ matrix methods in paraxial optics. Now this మనం ఇక్కడ కూడా చేంజ్ ఇన్ ఫోకల్ లెంత్ 1 by f అని డిఫరెన్షియేట్ చేద్దాం. చేస్తే ఏమవుతుంది, d of 1 by f is equal to d of 1 by f1 plus d of 1 by f2 డిఫరెన్షియేషన్. ఓకే, ఫ్రమ్ ఈక్వేషన్ 3లో ఒకసారి చూడండి. d of 1 by f is equal to ఏమొచ్చింది, ఒమేగా బై ఎఫ్ వచ్చింది కదా. ఓకే, ఆ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాము. d of 1 by f అంటే ఒమేగా బై ఎఫ్ కాబట్టి d of 1 by f1 కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఒమేగా 1 by f1 సఫిక్స్లో 1 ప్లేస్ చేస్తే సరిపోతుంది. d of 1 by f2 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా 2 by f2. ఓకే, ఈ రెండు వాల్యూస్ని కూడా ఈక్వేషన్ 4లో సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ d of 1 by f is equal to omega 1 by f1 plus omega 2 by f2. For an achromatic combination capital F and hence 1 by f should not change with color. మనం స్టార్టింగ్లోనే achromatic doublet చెప్పినప్పుడే చెప్పాను. Here the focal length is same for all colors. In case of achromatic combination ఏం చెప్పానమ్మా, ఎఫ్ అనేది డస్ నాట్ చేంజ్ విత్ కలర్తో చేంజ్ అవ్వదు. దట్ మీన్స్ ఎఫ్ ఈజ్ కాన్స్టెంట్. సో ద డిఫరెన్సియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ 0. హెన్స్ we get omega 1 by f1 plus omega 2 by f2 is equal to 0. This is the required condition. ఓకే, ఈ ఒమేగా 1 by f1 is equal to ఏం రాసుకోవచ్చు, మైనస్ ఒమేగా 2 by f2 రాసుకోవచ్చు. f1 by f2 is equal to ఏమొస్తుంది, మైనస్ ఒమేగా 1 by ఒమేగా 2. అంటే ఏంటో చూడండి ఇక్కడ, ద రేషియో ఆఫ్ ఫోకల్ లెంగ్త్స్ ఆఫ్ ద 2 lenses in an achromatic doublet is given by ఏమొచ్చింది, రేషియో ఆఫ్ dispersive powers. Ratio of focal length is equal to ratio of dispersive powers వచ్చింది. This is an important equation for problems in this first unit.
ఈ ఫార్ములాని యూజ్ చేసి మనం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ఫార్ములా మీద మనకి ఎగ్జామ్లో కూడా ఒక ప్రాబ్లం అడగడం అనేది జరుగుతుంది. ఓకే, దీని డెఫినేషన్ ఏంటి? ద ఫోకల్ లెన్స్ షుడ్ బి ఇన్ ద డైరెక్ట్ రేషియో ఆఫ్ ద డిస్పర్సివ్ పవర్స్ ఆఫ్ ద టూ లెన్సెస్. f1/f2 అంటే ఫోకల్ లెన్స్, డైరెక్ట్ రేషియో ఆఫ్ ద డిస్పర్సివ్ పవర్స్ ఆఫ్ ద టూ లెన్స్ అంటే ω1/ω2. ఇక్కడ ఒకసారి చూడండి, నెగటివ్ ఎందుకు వచ్చింది అంటే హియర్ వి యూజ్ వన్ ఈజ్ కాన్వెక్స్ లెన్స్ అండ్ ఎనదర్ వన్ ఈజ్ కాన్కేవ్ లెన్స్. We know that convex lens is positive, concave lens is negative. That's why we get negative sign here in this equation. Okay, this is the required condition for achromatic doublet in case of two lenses in contact. రెండు లెన్సెస్ కాంటాక్ట్ లో ఉండాలి అంటే ఆ టూ లెన్సెస్ యొక్క ఫోకల్ లెన్స్ రేషియో అనేది టూ డిస్పర్సివ్ పవర్స్ రేషియోకి ఈక్వల్ గా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ కండిషన్ సాటిస్ఫై అయితే మాత్రమే మనకి chromatic aberration minimize అవుతుంది. Otherwise the chromatic aberration is not minimized. That's why this is the required condition. Okay, next second condition, achromatism for two lenses separated by a distance. అంటే టూ లెన్సెస్ ని మనం ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నాము, కొంత డిస్టెన్స్ తోటి సెపరేట్ చేస్తున్నాము. ఓకే, హియర్ we take two convex lenses of focal length f1 and f2. These two lenses are separated by a distance x. So now we calculate this x value. ఎంత డిస్టెన్స్ లో సెపరేట్ చేయాలి అనేది మనం క్యాలిక్యులేట్ చేయబోతున్నాము. As the material of the two lenses is the same, here we taken two convex lenses. సో టూ కాన్వెక్స్ లెన్సెస్ కాబట్టి టూ లెన్సెస్ యొక్క ప్రాపర్టీస్ అన్ని సేమ్ గా ఉంటాయి కాబట్టి మెటీరియల్ సేమ్ కాబట్టి డిస్పర్సివ్ పవర్ కూడా సేమ్ గానే ఉంటుంది. ω1, ω2 వాల్యూస్ ఆర్ సేమ్, దోస్ ఆర్ నాట్ డిఫరెంట్. బట్ ఇన్ బిఫోర్ టాపిక్ achromatism for two lenses in contact లో one is convex lens and another one is concave lens కాబట్టి those two values, dispersive power values are different in that case, but in this present case those two values of dispersive powers are same. Now we will derive the condition for achromatism for these two lenses. Okay, if capital F is the combined focal length of two lenses, ఆ టూ లెన్సెస్ యొక్క కంబైన్డ్ ఫోకల్ లెంత్ ఏమనుకుంటున్నాము, క్యాపిటల్ ఎఫ్. ఇండివిజువల్ గా స్మాల్ f1, స్మాల్ f2, కంబైన్డ్ ఫోకల్ లెంత్ ఈజ్ ఆల్వేస్ ఇండికేటెడ్ బై క్యాపిటల్ ఎఫ్. ఓకేనా, గుర్తుంచుకోండి. Then the equation is 1/f is equal to 1/f1 plus 1/f2 minus x by f1 f2. This equation is also taken from matrix methods in paraxial optics. Okay, differentiate the equation 1. d of 1/f is equal to d of 1/f1 plus d of 1/f2 minus d of x by f1 f2. Okay, d of 1/f1 ప్లస్ డి ఆఫ్ 1/f2. ఇక్కడ యూవి ఫార్ములా ఉంది కదమ్మా, సో యూవి ఫార్ములా అప్లై చేయండి. అంటే v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v అంటే x బై f1ని ఒకసారి u అనుకోండి, x బై f2ని v అనుకోండి. v ఇంటూ డెరివేటివ్ ఆఫ్ u అలానే u ఇంటూ డెరివేటివ్ ఆఫ్ v, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చింది. మనం ఆల్రెడీ achromatism ఫర్ టూ లెన్సెస్ ఇన్ కాంటాక్ట్ చెప్పుకున్నప్పుడు అందులో థర్డ్ ఈక్వేషన్ వచ్చింది, d ఆఫ్ 1/f ఈజ్ ఈక్వల్ టు ω/f అని వచ్చింది. అప్పుడు d ఆఫ్ 1/f1 ఏమవుతుంది, ω1/f1. d ఆఫ్ 1/f2 ఈజ్ ఈక్వల్ టు ω2/f2. Substitute these two values in equation 2. d of 1/f is equal to ω1/f1 plus ω2/f2 minus x by f2 into ω1/f1 minus x by f1 into ω2/f2. This is equation 3. For an achromatic combination, the focal length here also the combined focal length f does not change with color. Achromatic combination antene capital F remains constant. The differentiation of constant is 0. So that's why 0 is equal to
omega 1 by f1 plus omega 2 by f2 minus x omega 1 by f1 f2 minus x omega 2 by f1 f2. ఓకే, ఇక్కడ మన రైట్ సైడ్ ఇక్కడ ఈ ఈక్వేషన్లో ఇది ఉంది కదమ్మా, ఒమేగా 1 బై f1 ప్లస్ ఒమేగా 2 బై f2ని రైట్ సైడే ఉంచండి. ఈ నెగిటివ్ టర్మ్ అంతా కూడా లెఫ్ట్ సైడ్కి తీసుకురండి. అందుకని ఇది ప్లస్ వాల్యూ అయిపోయింది. ఎల్సిఎం తీసాము f1 f2. ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది, ఒమేగా 1 f2 ప్లస్ ఒమేగా 2 f1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఎల్సిఎం తీస్తే x ఒమేగా 1 ప్లస్ x ఒమేగా 2 బై f1 f2. బోత్ సైడ్స్ డినామినేటర్లో f1 f2 టర్మ్ని క్యాన్సిల్ చేయండి. అప్పుడు ఒమేగా 1 f2 ప్లస్ ఒమేగా 2 f1 ఈజ్ ఈక్వల్ టు x కామన్ తీస్తే 2 టర్మ్స్లోనూ ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2 వచ్చింది. దీని నుంచి ఓన్లీ x మాత్రమే రాయండి. అప్పుడు ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు ఒమేగా 1 f2 ప్లస్ ఒమేగా 2 f1 బై ఒమేగా 1 ప్లస్ ఒమేగా 2. దిస్ ఈజ్ ఈక్వేషన్ 4. When the two lenses are made of the same material, that is omega 1 is equal to omega 2 is equal to omega. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, two lenses of the same material, hence their dispersive powers also same అని చెప్పుకున్నాం కదా. అందుకని ఇక్కడ రెండు వాల్యూస్ ఉండవు, ఒమేగా 1 ఒమేగా 2 అని రెండు ఉండవు. ఈ రెండు కూడా దేనికి సేమ్గా ఉంటుంది, ఒమేగాకి సేమ్గా ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే ఒమేగా 1 ఒమేగా 2లు ఉన్నాయో ఆ ప్లేసెస్లో అంతా కూడా ఒమేగా సబ్స్టిట్యూట్ చేయండి. సబ్స్టిట్యూట్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు ఒమేగా f2 ప్లస్ ఒమేగా f1 బై ఒమేగా ప్లస్ ఒమేగా. ఒమేగా ప్లస్ ఒమేగా బికమ్స్ 2 omega. The omega is cancelled in numerator and denominator. Hence we get x is equal to f1 plus f2 by 2. అంటే 2 x వాల్యూ వచ్చేసిందమ్మా. అంటే మనం ఏదైనా రెండు కాన్వెక్స్ లెన్సెస్ని తీసుకున్నప్పుడు ఆ రెండు కాన్వెక్స్ లెన్సెస్ ఎంత డిస్టెన్స్లో సెపరేట్ చేయాలి అంటే మీన్ ఆఫ్ ఫోకల్ లెంత్ ఆఫ్ ద టూ లెన్సెస్. ఆ రెండు లెన్సెస్ యొక్క ఫోకల్ లెన్స్ తీసుకోండి. ఫస్ట్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ 10, సెకండ్ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ 20. 10 ప్లస్ 20 బై 2 ఈజ్ ఈక్వల్ టు 30 బై 2 ఈజ్ ఈక్వల్ టు 15. అంటే 15 సెంటీమీటర్స్. అంటే ఆ టూ లెన్సెస్ని మనం ఎంత డిస్టెన్స్లో ప్లేస్ చేయాలి, 15 సెంటీమీటర్స్. అది నేను మీకు ఊరికే ఎగ్జాంపుల్గా చెప్పాను. బికాస్ f1 f2 వాల్యూస్ మనకు తెలిసిపోతాయి. దాన్ని బట్టి మనం వాటి యొక్క యావరేజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి అప్పుడు ఆ టూ లెన్సెస్ని ఎంతైతే వస్తుందో అంత డిస్టెన్స్లో మనం సెపరేట్ చేసి ప్లేస్ చేయాలి. దెన్ ఓన్లీ ద క్రోమాటిక్ అబరేషన్ ఈజ్ మినిమైజ్డ్. అదర్వైజ్ ద క్రోమాటిక్ అబరేషన్ ఈజ్ నాట్ మినిమైజ్డ్. ఓకేనా అమ్మా? ఈ టాపిక్ ఇప్పుడు నేను మీకు చెప్పిన టాపిక్కి రిఫరెన్స్ బుక్స్ ఏంటి అంటే మనకి యూనిఫైడ్ ఫిజిక్స్ ఉంటుంది, వేవ్ ఆప్టిక్స్ అదొకటి, ఇంకొకటి ఎస్ ఛానల్. ఈ 2 బుక్స్ మీరు రిఫర్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్. We will meet again in the next class with a new topic.